Madam, one more. Ma'am, madam, madam. కష్టపడి చదివితే మంచి ఉన్నత ఉద్యోగం సాధించవచ్చని నిరూపించింది ఓ విద్యార్థిని. ఏడాదికి 1.4 కోట్ల రూపాయల వేతనంతో ప్లేస్మెంట్ సాధించి ఔరా అనిపించింది. తన నాన్నను చూసి కోడింగ్ నేర్చుకున్నానని చెబుతున్న ఆ స్టూడెంట్ ఎవరు? ఆమె తన చదువు కోసం ఎలా ప్రిపేర్ అయింది తెలుసుకుందాం రండి. Madam, one more. Ma'am, madam, madam. గీతం విద్యార్థిని కారుమూరు ప్రియాంకారెడ్డి ప్రతిష్టాత్మక అమెజాన్ సంస్థలో ఉద్యోగం సాధించింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం క్యాంపస్లో విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. ప్రియాంక గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో సిఎస్ఈ విద్యార్థిని. 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 270కి పైగా బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ గీతంలో ప్రాంగణ నియామకాలను నిర్వహించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యధికంగా యాక్సెంచర్ కంపెనీకి 91 మంది విద్యార్థులు ఎంపికవగా టెక్ మహీంద్రా సంస్థకు 87 మంది, రినెక్స్ టెక్నాలజీస్కు 70 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించింది. అట్లాసియన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెలాయిట్, హెచ్ఎస్బీసీ వంటి సంస్థలు ఆకర్షణీయమైన వేతనాలతో వివిధ విభాగాలకు చెందిన గీతం విద్యార్థులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నాయి. Madam, one more. Ma'am, madam, madam. తాను సాధించిన దాని పట్ల విద్యార్థిని కారుమూరు ప్రియాంకారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తన నాన్నే తనకు ఇన్స్పిరేషన్ అని ఆమె చెప్పుకొచ్చారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అమెజాన్తో పాటు తనకు మరో 2 కంపెనీల్లో అవకాశం వచ్చిందని, తాను అమెజాన్లో చేరేందుకు మొగ్గు చూపినట్లు తెలిపారు. నా పేరు ప్రియాంకారెడ్డి కారుమూరు. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. నేను తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్నాను అండ్ దెన్ యూఎస్లో చదువుకున్నాను ఫర్ అరౌండ్ 5 years అలా. దాని తర్వాత మేము హైదరాబాద్ మూవ్ అయిపోయాము అండ్ నేను రీసెంట్గా అమెజాన్లో ప్లేస్ అయ్యాను ఫర్ 1.4 CR. I'm very happy and blessed to get placed. I'm from Geetham University, Hyderabad. I've completed my study as computer science engineering, specializing in artificial intelligence and machine learning. Coming to my placement, I had 4 rounds of interview where the first one is computer phone screening round and then 3 on-site interviews. It was a loop. So Amazon placement వచ్చేసి నాకు UK కేంబ్రిడ్జ్లో వచ్చింది. ఇవి కాకుండా నాకు 2 క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి. వన్ ఈజ్ యాక్సెంచర్ అండ్ ఇంకొకటి మ్యూజిక్ మా బెంగళూరు. బోత్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakh to 10 lakh రేంజ్. సో అమాంగ్ ఆల్ దీస్ 3 నేను అమెజాన్ చూస్ చేసుకున్నాను. సో ఐల్ బీ గోయింగ్ టు UK. కమింగ్ టు మై ఫ్యూచర్ ప్లాన్స్, మేబీ ఐల్ స్టడీ ఫర్దర్. కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత ఐమ్ ప్లానింగ్ టు స్టడీ ఫర్దర్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ the inspirational person in my life is my dad. So my daddy kuda, he's from software background. He works as a senior manager at IBM. So he is the inspiration for me. So my daddy ni chusi naku coding meeda chaala interest perigi coding side ki vachanu ippudu present. So నేను ఫస్ట్ ఇయర్ నుంచి కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆన్లైన్లో, లైక్ లీడ్ కోడ్ కానీ లేకపోతే గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పి, వేర్ యూ కెన్ ప్రాక్టీస్ కోడింగ్ ఆన్ యువర్ ఓన్. సో రోజు మొత్తం చదవకపోయినా అట్లీస్ట్ డేకి 1 hour 2 hours అట్లా స్పేర్ చేయొచ్చు. సో నేనైతే అంతే చేసి ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం బేసిక్ స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ మై జర్నీ స్టార్టెడ్. ఈ సందర్భంగా ప్రియాంక తండ్రి సైతం ఆనందం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ సిబ్బంది ప్రోద్బలం ప్రోత్సాహంతోనే తమ కూతురు ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డి కారుమూరు బీటెక్ సిఎస్సి చేసినప్పుడు ఏఎంఎల్ కోర్స్ జాయిన్ అప్పుడు ఇనిషియల్గా ఒకటే చెప్పాను అమ్మాయికి, మార్క్స్ అనేది క్రైటీరియా కాకూడదు, మనకి మార్క్స్ ఎలా వచ్చినా పర్లేదు, బట్ యూ నీడ్ టు లెర్న్ ద సబ్జెక్ట్ వెరీ వెల్ థరోలీ అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్ ద డెవలపింగ్ ద కోడ్ స్ట్రక్చర్స్ అండ్ డిఫరెంట్ పాసిబుల్ వేస్ అలా చేయమని చెప్పాను. అదొకటి కొంచెం ఫోకస్ చేసుకోమని చెప్పాను. అండ్ దీనికి మనం ఎక్కువగా మార్క్స్ బేస్ చేసుకునే ప్రోగ్రామ్ కాదు కాబట్టి ఇది మనం టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే మనం పెద్ద పెద్ద కంపెనీస్కి ఏదైనా అచీవ్మెంట్ చేసుకుని మనకు అవకాశం ఉంటుంది. ఆ టైంని యూటిలైజ్ చేసుకోమని చెప్పాను. బాగా టైం సెన్స్ ఉండాలా, టైమింగ్ ఎఫెక్టివ్గా ఎలా వాడాలా, విత్ ఇన్ ద షార్ట్ టైంలో కోడ్ ఎగ్జిక్యూట్ కావాలా,
ఇన్ఫినిట్ లూప్స్లోకి వెళ్ళకూడదు, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి కొన్ని చెప్పాను అమ్మాయికి. తను అలాగే ఫాలో అయింది. ఈవెన్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర కూర్చొని కూడా టీవీలు సినిమాలు ఏమి చూసేది కాదు. వచ్చి ఏదో ఒకటి గూగుల్ చేసుకోవటము, కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకోవటము అలా ఉండే. అది కాక గీతం కాలేజీలో వాళ్ళకి ఒక లైబ్రరీ, ఆన్లైన్ లైబ్రరీ లాగా ఉన్నది. వాళ్ళకి చాలా కోర్సులు అందులో ఉన్నాయి, డిఫాల్ట్ సబ్జెక్ట్స్ మ్యాటర్ అన్నీ అందులో ఉన్నాయి. సో అవి తరువైనా కూడా షీ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. ఎనీ స్టూడెంట్ ఇన్ గీతం విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఏరియాస్ విల్ గోయింగ్ త్రూ ద ఆన్లైన్ కోర్సెస్. ఆన్లైన్ కోర్సులో చాలా మెటీరియల్ ఉంది, వ్యాస్ట్ మెటీరియల్ ఉంది. ఎవరికి ఏది కావాలని అవైలబిలిటీ ఉంది అక్కడ. సో టైం సెన్స్ అనేది బాగుంటుంది. ఆ టైమింగ్ తీసుకొని నేర్చుకుంటే మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది. గీతం అమ్మాయి వాళ్ళగా సార్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ కూడా బాగా హెల్ప్ చేశారు అమ్మాయికి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా అప్రోచబిలిటీ ఎక్కువ ఉన్నది. బేసికల్గా టీచర్స్ ప్రొఫెసర్స్తో మాట్లాడటానికి ఫ్రీ మూమెంట్ ఉన్నది. సో లేదు మనం వెళ్ళొచ్చు కూడా అనే ఫీలింగ్ లేకుండా ఈజీగా అప్రోచ్ అయ్యి మాట్లాడుకొని కొంచెం ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ అండ్ జాయినింగ్ ఇన్ Geetham and achieving this great wonderful opportunity at Amazon with high package. I really appreciate Priyanka. Madam, one more.